హాయ్ సార్. హలో అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ సార్. సార్ మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు? సో ఇక్కడ జాన్ హెయిర్ ఫిక్సింగ్ సెంటర్ నుంచి వచ్చిన తర్వాత ఎలా ఉంది సర్వీసింగ్? న్యాచురల్ గా ఉందా, అన్యాచురల్ గా ఉందా చెప్తారా సార్ మాకు? యా షూర్ అండి. నా పేరు శ్యామ్ సుందర్ అండి. నేను న్యూ మార్కెట్ నగర్ లో ఉంటాను, కొత్తపేట. నేను కూడా ఈ హెయిర్ ఫాల్ బాధితుండే. చాలా రకాలుగా నేను కూడా ఏంటంటే మెడిసిన్స్ పరంగాను ఇంకా ఇది మిగిలిన ఇన్స్టిట్యూట్స్ వాటికి కూడా వెళ్ళి ట్రై చేశాను, కానీ అక్కడ వర్కౌట్ అవ్వలేదు. సో దీనికి ఏంటి రెమెడీ అని నేను ఫ్రెండ్స్ ని వాళ్ళని అడగటం, యూట్యూబ్ లో అట్లా సెర్చ్ చేస్తున్న ఒక రోజున అనుకోకుండా ఈ జాన్ హెయిర్ ఫిక్సింగ్ గారిది జాన్ గారు మాట్లాడటం సుమన్ టీవీలో చూశాను నేను. సరే ఆయన చెప్తున్నప్పుడు ఈయన కూడా అందరిలా చెప్తున్నారు కదా అని నేను పూర్తిగా ఆయన వీడియో అంతా వింటున్న క్రమంలో ఆయన సడన్ గా ఒక మాట చెప్తారు, నాది కూడా హెయిర్ ప్యాచ్ అండి. నేను సడన్ గా షాక్ అయ్యాను నేను ఒక్కసారి. ఆయనే అంత న్యాచురల్ గా ఎలా మెయింటైన్ చేస్తున్నారా అని నేను ఆ మరుసటి రోజే జాన్ గారి దగ్గర రావడం జరిగింది. ఆయన అంతా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఏం రకాల టైప్స్ ఉన్నాయి, ఎలా మెయింటైన్ చేయాలి అని కూడా చెప్పారు. ఆ తర్వాత నేను యాజ్ ఎ ట్రై వచ్చాను. వచ్చిన తర్వాత ఇప్పుడు నేను పెట్టుకున్నది హెయిర్ ప్యాచ్. అంతమంది ఎలా చెప్తున్నారో నాకైతే తెలియదు, కానీ జాన్ హెయిర్ ఫిక్సింగ్ లో మాత్రం చాలా పర్ఫెక్ట్ గా నాకు హెయిర్ ప్యాచ్ పెట్టారు. చూసిన ప్రతి ఒక్కళ్ళు నేను చెప్తేనే కానీ ఇది ప్యాచ్ అని ఎవ్వడికి తెలియట్లేదు. ఇట్స్ ఇస్ ట్రూ. సో నాలా ఎవరైనా ఉన్న బాధితులు ఉంటే, బాధితులు అంటున్నానని మాత్రం